వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో ప్రభుత్వం మరిన అధికారుల తీరు మారడం లేదని మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి ఆందోళన. సాగునీటి కోసం జగిత్యాల జిల్లాలో రోడ్డెక్కిన రైతులు వరద కాలువకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్. మల్కాజ్గిరి ప్రజలు ఈటలను దూరం పెట్టడంతోనే కొత్త డ్రామాకు తెరలేపారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శ. అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమని పాడి కౌశిక్ రెడ్డి వెల్లడి. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. కరీంనగర్ జిల్లాలో 2 గ్రామాల మధ్య చిచ్చు పెట్టిన ఇసుక క్వారీలో పని కల్పించాలని భిక్షాటనతో నిరాహార చేపట్టిన హిమ్మత్ నగర్ గ్రామస్తులు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారడం లేదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాలలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తుంటే జగిత్యాల మున్సిపాలిటీలో మాత్రం అందుకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. జగిత్యాల మున్సిపాలిటీలో మార్పు రాకుంటే ఇలా అగ్రిమెంట్ లేకుండా వర్క్ ఆర్డర్ లేకుండా పనులు చేపడతారని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో 15,60,00,000తో వివిధ వార్డుల పనులు చేపట్టేందుకు స్థానిక కాంట్రాక్టర్లకు అవకాశం ఇవ్వకుండా టెండర్ వేయని గౌరీశంకర్ ఇన్ఫ్రా లిమిటెడ్కు ఎలా పనులు అప్పగిస్తారని ప్రశ్నించారు. అసలు ఆయన ఎవరు? చట్టాలకు అతీతంగా వ్యవహరించే ఈ సూపర్ మ్యాన్ ఎవరో అధికారులు బయటకు తీయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పుడు ఏది లేకుండా దాదాపు ఒక 10 వార్డుల పనులు అయిపోతున్నాయి. ఏది లేకుండా టెండర్ అగ్రిమెంట్ లేకుండా వర్క్ ఆర్డర్ లేకుండా మరి ఏ విధంగా వర్క్ ఆర్డర్ లేకుండా మరి మున్సిపల్ పబ్లిక్ హెల్త్ సంబంధించినటువంటి ఒక ఇంజనీరింగ్ అధికారులు మార్కౌట్ ఏ విధంగా ఇస్తున్నారు? అసలు మార్కౌట్ ఇస్తుందా ఇస్తలేదా? అధికారుల పర్యవేక్షణ ఉందా లేదా? మరి ఏది లేకుండా పనులు చేపడుతున్నారా? అగ్రిమెంట్ లేకుండా వర్క్ ఆర్డర్ లేకుండా పని చేపట్టబడడం అనేది నేనైతే నా సుదీర్ఘ ప్రజా జీవితంలో చెప్పంటున్నాను. ఇది మరో కాళేశ్వరం ప్రాజెక్టు తలపింపజేస్తుంది. అని చెప్పంటున్నాను. గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్ ఈ కంపెనీ ఎవరిది? మరి ఆయనకి ఏదైతే ఉందో ప్రభుత్వ నిబంధనలు వర్తించాయా? ఈ గౌరీ శంకర్ ఇన్ఫ్రా లిమిటెడ్ అనే పెద్ద మనిషి ఎవరు? సాగునీటి కోసం జగిత్యాల జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. వరద కాలువకు నీళ్లు ఇచ్చి ఎండుతున్న పంటలను కాపాడాలని కదర్లాపూర్ మండల కేంద్రంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా రైతన్నలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ తీరును నిరసించారు. వర్షాభావంతో పంటలు ఎండిపోతున్నాయని ప్రభుత్వం వెంటనే స్పందించి మేడిగడ్డ వద్ద వృధాగా పోతున్న గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంపులను ఆన్ చేసి నీటిని ఎత్తిపోవాలని డిమాండ్ చేశారు. కన్నెపల్లి పంపును ఆన్ చేయడం వీలు కాకుంటే కనీసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచైనా నీటిని ఎత్తిపోసి వరద కాలువకు రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లు అందించాలని కోరారు. గంటకు పైగా రోడ్డుపై బైఠాయించిన రైతులు భిక్షాటనతో వంట వార్పుకు ప్రయత్నించారు. పోలీసులు సముదాయించిన రైతన్నలు ససేమిరా అన్నారు. కనీసం వరద కాలువకు నీళ్లు ఇస్తే భూగర్భ జలాలు పెరిగి ఎండుతున్న పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుందని రైతన్నలు స్పష్టం చేశారు. చివరకు ఆడియో ఫోన్ ద్వారా మాట్లాడి ఈ నెల 24 వరకు ఎస్ఆర్ఎస్పీ నుంచి వరద కాలువకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్డీఓ హామీతో 24 వరకు వరద కాలువకు నీళ్లు ఇవ్వకుంటే 25న పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తూ ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించి రైతన్నలు ఆందోళన విరమించారు. వరద కాలువకు కాళేశ్వరం నుంచి ఖచ్చితంగా నీళ్లు ఇచ్చేంత వరకు కూడా ఈ ధర్నా లాగై రైతులు చనిపోతా ఉన్నారు. కొంతమంది ఖర్చులకు తట్టుకోలేక మోటార్లు గాలిపోయి చాలా మంది ఇప్పటికే కొంతమంది ఉన్నారు. చావడానికి కూడా మేము అందరం రెడీ ఉన్నాం. నాది కూడా ఒక 10 ఎకరాలు ఎండిపోతుంది. మరి ఏం చేయాలా? 5 లక్షలు ఖర్చు పెట్టుకుని పైప్ లైన్ వేసుకున్నాం. ఇలాడు అది పైప్ లైన్ వలిగితే మేము వేసుకుంటున్నాం వెంటనే. ఇది కూడా అంతే కదా. గవర్నమెంట్ మేము ఒక 5 లక్షలు పెట్టినాం కావచ్చు, గవర్నమెంట్ కొన్ని లక్షల. బండి సంజయ్ ట్రాప్లో తాను పడలేదని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పనిచేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
హుజురాబాద్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈటెల రాజేందర్ కేసీఆర్ను నియోజకవర్గ కార్యకర్తలను ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. అందుకే కేసీఆర్ ఈటెలను పార్టీ నుండి బయటికి వెళ్లగొట్టారని చెప్పారు. ఈటెల రాజేందర్ను హుజురాబాద్ గజ్వేల్ ప్రజలు ఇప్పటికే దూరం పెట్టారని, ఇప్పుడు మల్కాజ్గిరి ప్రజలు దూరం కొడతారని, మళ్లీ డ్రామాలు మొదలు పెట్టాడని విమర్శించారు. ఇంటికి 25,000 ఇచ్చి తన ఇంటి ముందు ధర్నా చేయమని చెప్పినా కనీసం 200 మంది రాలేదన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలవడం ఖాయమని, తానే దగ్గరుండి గెలిపించుకుంటానని తెలిపారు. ఏదో 500,000తో గెలవలేదా, 17,000తో ఏం కావాలి దానికంటే పెద్ద ఆన్సర్ కాదు. 2023 వరకు ఏ ఎలక్షన్ పెట్టినా, జనరల్ ఎలక్షన్ పెట్టినా ఇక్కడ టీఆర్ఎస్ ఓడిపోలే. ఒక్క ఎలక్షన్ పోతే పోవచ్చు, కానీ కేసీఆర్ గారికి ఈటెల రాజేందర్ గారికి ఉన్న డిఫరెన్స్ చెప్తాను. కేసీఆర్ గారిని ఓడగొట్టిన హుజురాబాద్ ప్రజల మీద ఏనాడు కేసీఆర్ గారు కోపం తీర్చుకోలేదు. హుజురాబాద్లో ఈయన మోసం చేసిపోయినా మళ్ళీ మనల్ని ఎమ్మెల్సీ చేసి తిప్పిండు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి. కానీ ఈయన 2021లో బీజేపీ శాసనసభ్యునిగా గెలిచి కనీసము 2 సంవత్సరాలు అసలు హుజురాబాద్ ముఖం చూడలేదు. మళ్ళీ ఓడగొట్టినాక కూడా కనీసం హుజురాబాద్ ముఖం చూడలేదు. మల్కాజ్గిరికి వెళ్ళిపోయింది పోటీ చేసి. కేసీఆర్ గారికి ఈటెల రాజేందర్ గారికి ఉన్న డిఫరెన్స్ అదే. మా కేసీఆర్ గారిని అన్నాడు బీసీ భవనాలు ఆయన కట్టిండే. బీసీ భవనాలు ఎవరు కట్టిరు? బీసీ భవనాలు బాజాబ్తు కేసీఆర్ కట్టిండు. బాజాబ్తు ఆయన కట్టినా, నేను కట్టినా, కేసీఆర్ కట్టలే అని చెప్తే ఏందన్న మా కార్యకర్తలను ఎట్లా తిడతాడు? మా కార్యకర్తలను ఆయన ప్రెస్ మీట్ పెట్టుకొని మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఆయన ఎట్లా తిడతాడు? అమ్ముడు పోయింది ఎవరు? అమ్ముడు పోయింది ఈటెల రాజేందర్ గారు. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు. ఆనాడు ఈయన సంపాదించిన అక్రమ సొమ్ముని కాపాడుకోవడానికి బీజేపీ పార్టీకి 200 కోట్ల రూపాయలు ఈయనకు ఆఫర్ ఇస్తే ఈయన తీసుకొని పోయి బై ఎలక్షన్ అయినా జాయిన్ అయ్యిండు. వల్ల అమ్ముడు పోయింది ఈటెల రాజేందర్. ఇక్కడ కోరుట్ల పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డులో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం రోజున కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల పట్టణ మండలానికి చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ 21 చెక్కులకు సంబంధించిన 4,45,000 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను అందజేసిందని ఆయన తెలిపారు. నిరుపేద ప్రజలు అనుకోకుండా ప్రమాదాలకు లోనే హాస్పిటల్లో బిల్లులు కట్టలేని స్థితిలో ఉన్న ప్రజల సౌకర్యార్థం సీఎం రిలీఫ్ ఫండ్ ఆదుకుంటుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పేర్కొన్నారు. భారతదేశంలోనే మొదటిసారిగా మహిళలకు బీడీ పింఛన్లను ప్రవేశపెట్టింది కేవలం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి లాగడమే కాకుండా 5 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్తో పాటు భారత రాష్ట్ర సమితి పార్టీ కోరుట్ల మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు చీటి వెంకట్రావు, కోరుట్ల ఎంపీపీ మాజీ అధ్యక్షులు తూటనారాయణ, కౌన్సిలర్ పేర్ల సత్యం, బట్టు సునీల్, నాయకులు పహీం, చిత్తారి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన ఇసుక క్వారీలో పని కల్పించాలని కరీంనగర్ జిల్లా హిమ్మత్ నగర్ గ్రామస్తులు భిక్షాటనతో నిరాహార దీక్ష చేపట్టారు. వీణవంక మండలం కొండపాక ఇసుక క్వారీ 2 గ్రామాల మధ్య వివాదం సృష్టించింది. కొండపాక రెవెన్యూ పరిధిలో ఉన్న హిమ్మత్ నగర్ గ్రామస్తులు ఇసుక క్వారీలో పని కల్పించాలని ఆందోళనకు దిగారు. గత 13 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న గ్రామస్తులు ధర్నా రాస్తారోకో చేసినా ఎవరూ పట్టించుకోకపోవడం ఈ రోజు భిక్షాటనతో ఆందోళన ఉధృతం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 10వ రోజు కొనసాగుతుంది. ఆసాములు, వికలాంగులు అందరు పాల్గొనడం జరిగింది. మా హక్కులు ఏంటంటే మాకు కొండపాకలో రెవెన్యూ మాది ఒకటే. మేము వాళ్ళను ఏము ఆస్తులు అడుగుతలేము, ఏం భూములు అడుగుతలేము, మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నా వాళ్ళ రెవెన్యూ పడుతున్నాయి. మా ఎస్టీ పైసలు వాళ్ళ దాంట్లోనే పడుతున్నాయి. ఇక్కడ ఉన్న భూములు వాళ్ళే దున్నుకుంటుండ్రు. కాబట్టి మాకు పరదలు కట్టడానికి కనుక వాళ్ళు అవకాశం ఇవ్వకపోతే రేపటి నుండి మేము వంట వార్పు అవసరం అనుకుంటే ఆమరణ నిరాదీక్ష కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం. కోరుట్ల గడిగురుజు ప్రాంతంలో నిర్మాణాలకు అనుమతుల కోసం జువాడి నరసింహరావు కృషి చేశారని పలువురు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు కృషి వల్లనే కోరుట్ల పట్టణంలోని గడి గురుజు ప్రాంతంలో నూతన కట్టడాలకు అనుమతులు మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కోరుట్ల మున్సిపల్ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగిందని పలువురు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం కోరుట్ల పట్టణంలోని గడి గురుజు ప్రాంతంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు వసీం, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కయ్యం, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు సోగ్రాబి, పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఏఆర్ అక్బర్లు మాట్లాడుతూ కోరుట్ల గడి గురుజు ప్రాంతంలో 300 ఫీట్ల లోపు నూతన కట్టడాలకు ప్రభుత్వ అనుమతి ఇవ్వకపోవడంతో కోరుట్ల గడి గురుజు ప్రజలు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన జువాడి నరసింహరావు గడి గురుజు ప్రాంత ప్రజల కోరిక మేరకు ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆర్కిటెక్చర్ విభాగం అధికారులను కలిసి ఈ విషయం వివరించారు. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు కోరిక మేరకు 15 ఫీట్ల పరిధి దాటి ఇళ్ల నిర్మాణం చేసుకోవచ్చని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆర్కిటెక్చర్ విభాగం అధికారులు అనుమతులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మీరు ఎందుకు చేయలేకపోయారని వారు ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జువాడి నరసింహరావు ఓడిపోయిన ప్రజాభివృద్ధి సంక్షేమం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గడిగుర్జు ప్రాంతంలో ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేదు. కానీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత జువాడి నరసింహరావు కృషి వలన గడిగుర్జు ప్రాంతంలో 15 ఫీట్లు దాటిన తర్వాత ఇంటి నిర్మాణాలకు ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్తో పాటు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కోరుట్ల గడి గుర్జులకి సంబంధించిన కొన్ని ఇష్యూలు 2007లో సాయిని రవీందర్ అనే కౌన్సిలర్ ఈ గడి గుర్జులకి సంబంధించిన గుర్జులు ఆర్కలాజీ డిపార్ట్మెంట్లో ఉన్నదని కోరుట్ల మున్సిపల్ ద్వారా మరియు కోరుట్లకి సంబంధించిన కొంతమంది వ్యక్తులకి తీసుకు వెళ్ళి హైకోర్టులో కేసు వేసినారు. యూరియా కొరత లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డులు గ్రామాల వారీగా పంపిణీ చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. యూరియా కొరత లేకుండా అనవసరంగా యూరియా వాడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. అర్హులైన వారందరికీ ఈ నెల 25 నుంచి గ్రామాల వారీగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. జగిత్యాల కలెక్టరేట్లో సీఎం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్షించారు. ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు వర్షాభావ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగానికి సూచించారు. ఎవరికీ ఇబ్బందులు కాకుండా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని, మందులు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. యూరియా పరంగా రైతులకు ఇబ్బందులు లేకుండా సొసైటీలు మార్కెట్ ద్వారా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెద్దలు ఎవరూ చేయని రేషన్ కార్డుల పంపిణీ చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఇప్పటికే రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, ఈ నెల 25 నుండి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్తో కలిసి నిర్వహిస్తామని తెలిపారు. పై రాష్ట్రాలకు అకాల వరద రావడం వల్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా అధికారులను, ఇరిగేషన్, సివిల్ సప్లై, యూరియా సంబంధించిన అనేక అంశాల లోపల సుదీర్ఘంగా వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా జిల్లా మంత్రిగా జిల్లా కలెక్టర్ గారు వారి అధికారులందరం సమన్వయం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా వర్షాల వల్ల గోదావరి పరివారకు ఉన్నటువంటి గ్రామాలకు ఉన్నటువంటి ప్రజలకు అప్రమత్తం చేసుకుంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రోడక్ట్ మేళా నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని జీడీఎంఏ నిర్దేశించిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా నేడు మెట్పల్లి పురపాలక సంఘం, స్వయం సహాయక మహిళా సంఘాలు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ప్రోడక్ట్ మేళా నిర్వహించారు. పట్టణంలోని వివిధ వార్డుల నుండి మహిళా సంఘం సభ్యులు వారిచే తయారు చేయబడిన ఉత్పత్తులను, వారు నిర్వహిస్తున్న వ్యాపారంకు సంబంధించిన వస్తువులను అమ్ముకొనుటకు ఈ మేళాలో ప్రదర్శించారు. పట్టణ పురజనులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సందర్శించి వారికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేశారు. ఈ మేళాకు విశేష స్పందన రావడంతో మహిళా సంఘం సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మోహన్ మాట్లాడుతూ మహిళా సంఘం సభ్యులు వారి ఉత్పత్తులను నాణ్యమైన రీతిలో తయారు చేసి వ్యాపార లబ్ధి పొందాలని, తద్వారా ఆర్థికంగా ఎదిగి మరొకరికి మార్గదర్శకం కావాలని, మహిళా సంఘాల ఉత్పత్తులకు బ్యాంకు ద్వారా సాయం చేయుటకు మెప్మా సిబ్బంది సహకరిస్తారని ఆయన తెలిపారు. ఈ మేళా నిర్వహణకు కృషి చేసిన మెప్మా టీఎంసీ శివకుమార్ను, సిఓ జ్యోతిని, మహిళా సంఘ అధ్యక్షులను, రిసోర్స్ పర్సన్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు సందర్శించి మార్కెటింగ్ మెలకువలపై అవగాహన కల్పించారు. ఈ మేళాలో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్
ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, మహిళా సంఘం సభ్యులు, రీసెర్చ్ పర్సన్లను, మెప్మా సిబ్బంది, వార్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లాలో టెక్స్టైల్ పార్క్ కార్మికులు రోడ్డెక్కారు. మూతపడ్డ పరిశ్రమను తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించి కూలీ రేట్లు పెంచాలని ఆందోళనకు దిగారు. సిరిసిల్ల సమీపంలోని టెక్స్టైల్ పార్క్ నేత కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ఒకరోజు బంద్ పాటించారు. పని బంద్ చేసి టెక్స్టైల్ పార్క్ ముందు నిరాహార దీక్ష చేపట్టారు. టెక్స్టైల్ పార్కులో మూతపడ్డ పరిశ్రమలను తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని, కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసన ఆందోళనకు దిగారు. పార్కులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్మికులకు రావాల్సిన 10% యార్న్ సబ్సిడీ, త్రిప్టు పథకం ద్వారా రానున్న డబ్బులను వెంటనే అందించి మెరుగైన వేతనాలు అమలుపరచాలని డిమాండ్ చేశారు. లంచ్ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిది అయినటువంటి సిరిసిల్ల టెక్స్టైల్ పార్కు పట్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము, అధికారులు, యజమానుల వైఖరి వలన ఇందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు టెక్స్టైల్ పార్క్ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అధికారులు, యజమానుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడంలో భాగంగా సిఐటియు టెక్స్టైల్ పార్క్ పవర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒక రోజు పూర్తిగా టెక్స్టైల్ పార్క్లోని పరిశ్రమలన్నీ బంద్ చేసి కార్మికులను రోడ్డెక్కి పార్క్ ముందు ధర్నా నిర్వహిస్తున్నటువంటి ప్రపంచానికి బుద్ధుడు జ్ఞానోదయం పొందిన పవిత్ర ధమ్మభూమి బోధ్గయ. కానీ అదే భూమిలో బౌద్ధులు పరాయి వారిలా ఉండాల్సి వస్తుందని, ఇది సనాతన ధర్మానికి, భారత రాజ్యాంగానికి, బౌద్ధ ధర్మానికి పూర్తి విరుద్ధమని అన్నారు. బోధ్గయలో బుద్ధుని జ్ఞానోదయ స్థలమైన మహాబోధి మహావిహార్ను పూర్తిగా బౌద్ధుల నియంత్రణలోకి తీసుకురావాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా బౌద్ధులు ఒక గొప్ప చారిత్రాత్మక ఉద్యమం చేస్తున్నామన్నారు. ఈ ఉద్యమంలో భాగంగా పూజ్య భిక్షు బంతే బుద్ధఘోష్ ఆధ్వర్యంలో 2025 జూలై 21వ తేదీ నుంచి 10 రోజుల శ్రామణేర్ శిబిరం, శాంతియుత ధర్నా ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. వీటి యాక్ట్ 1949 అనేది బీహార్ ప్రభుత్వం రూపొందించిన చట్టమని, ఈ చట్టం ప్రకారం మహాబోధి మందిరాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డులో బౌద్ధులు మెజార్టీలో ఉండకూడదు అన్న నిబంధన ఉందని, దీంతో ప్రపంచ బౌద్ధ సంస్కృతి కేంద్రమైన ఈ స్థలంపై బౌద్ధులకు పూర్తి హక్కు ఉండకపోవడం వల్ల ఇది ఒక విధమైన ధార్మిక అన్యాయంగా నిలుస్తుందన్నారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయడం అంటే కేవలం చట్ట విరోధం కాదని, ఇది బౌద్ధుల ఆత్మగౌరవాన్ని, హక్కులను తిరిగి తీసుకునే యుద్ధమని అన్నారు. బుద్ధుడు సమానత్వాన్ని బోధించాడు, కానీ బోధ్గయాలో బౌద్ధులే అన్యాయంగా అణచివేయబడ్డారని అన్నారు. వేలాది సంవత్సరాల నుంచి బౌద్ధ ధమ్మానికి జీవం లాంటి స్థలాన్ని బౌద్ధులు నడిపించలేకపోవడం, ఒక జాతిగా మన హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఎంత బాధాకరమని అన్నారు. ఇది కేవలం శిబిరం కాదు, ధమ్మ రక్షణ యాత్ర అని అన్నారు. ఈ కార్యక్రమంలో ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కమ్లే దేవిదాస్, ప్రధాన కార్యదర్శి దయానంద సోలంకి, కోశాధికారి సంజయ్ గంగాని, ఉపాధ్యక్షులు వాగ్మారి అంతేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పద్ధతిగా ఆడ నిర్వహించడం జరుగుతుంది. దాన్ని వ్యతిరేకించిన బౌద్ధులకు కూడా అక్కడ కమిటీలో మెజారిటీ లేకపోవడం వల్ల ఈనాటికి కూడా బౌద్ధులు బౌద్ధ యొక్క సైంటిఫిక్ ఏదైతే బుద్ధిజం ఉందో అక్కడ నిర్వహించడానికి కానీ ప్రచారానికి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మొత్తం ఆ చట్టాన్ని ఇప్పుడు స్వతంత్రం రాకముందు అమలైన చట్టాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమలైన తర్వాత ఏదైతే చట్టం వచ్చిందో ఆ చట్ట ప్రకారం పాత చట్టాలన్నీ రద్దు అయిపోవాలి. కానీ ఆ చట్టం రద్దు కాకపోవడం, అదే పాత చట్టం ఇప్పటికీ కంటిన్యూ అవ్వడం అది. తెలంగాణ ఉద్యమ వీరుడు తన గీతాలతో అందరిలో పోరాట స్ఫూర్తిని నింపిన దాశరథి కృష్ణమాచార్య జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసిందని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ వెన్నెల పేర్కొన్నారు. దాశరథి శత జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కొత్త అంబేద్కర్ భవన్లో జయంతి నిర్వహించారు. ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కిల్లా జైలులో నా తెలంగాణ కోటి రతనాల వీణ గీతాన్ని ఆవిష్కరించిన దాశరథి త్యాగాలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమంలో పాల్గొన్న కళాకారులను సారథి ద్వారా గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ఉత్తమ సమాజం కోసం పోరాటం చేద్దామన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి బి నాగభూషణాన్ని దాశరథి పురస్కారంతో సత్కరించారు. మాజీ ఎమ్మెల్సీ లలిత, డిఓ అశోక్, చరిత్ర పరిశోధకుడు కందకుర్తి యాదవరావు, దేవి ఆచార్యులు కనకయ్య, డాక్టర్ కవితారెడ్డి, కమిటీ అధ్యక్షుడు కోనేరు సాయకుమార్, కార్యదర్శి శిల్పలింగం, సీతయ్య, శ్రీనివాస్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు మన ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ అన్న గారు మన ముఖ్యమంత్రి గారు ఉద్యమకారులకు, కవులకు, కళాకారులకు, రచయితలకు పెద్దపీట వేస్తున్నారు. అదేవిధంగా దాశరథి గారికి రేపు అఫీషియల్గా గవర్నమెంట్ తరఫు నుంచి అఫీషియల్గా జయంతి వర్ధంతి నిర్వహించడానికి ఇప్పుడే
బుధవారం రోజున ఉదయం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సర్వేల్ అండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా మన సర్వే డిపార్ట్మెంట్ ద్వారా మానవ సేవ మాధవ సేవ అనే విధంగా మెగా రక్తదాన కార్యక్రమం జరుగుతుందని జూలై 23న ఉదయం 9 గంటలకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సర్వేల్ అండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చే మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైంది. సేవా దృక్పథం ఉన్నవారందరూ యువకులు ప్రతి ఒక్కరూ ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని ఆపదలో ప్రమాదంలో ఉన్నవారికి ఉపయోగపడే ఈ రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుందని అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయగలరని సర్వే డిపార్ట్మెంట్ తెలిపారు. లక్ష్మీ కాలువ కాకతీయ వరద కాలువలకు నీటిని వదలాలని ఎస్ఆర్ఎస్పీ ఎస్సీ శ్రీనివాసరావు గుప్తాతో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. వర్షాలు లేని క్లిష్ట పరిస్థితుల్లో పంటలను కాపాడేందుకు ఎస్ఆర్ఎస్పీ నీటిని ఇచ్చి బాల్కొండ నియోజకవర్గ ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని ఎస్ఆర్ఎస్పీ ఎస్సీని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. మంగళవారం ఫోన్లో ఆయనతో మాట్లాడారు. రైతుల నుంచి వస్తున్న డిమాండ్తో పాటు సాగునీళ్లు ఇచ్చే బాధ్యతను గుర్తు చేశారు. ఒక తడికి నీళ్లు ఇచ్చి వర్షాలు పడితే ఆపేయాలని సూచించారు. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా 4 డిమాండ్స్ ఉన్నాయని, లక్ష్మీ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని, కాకతీయ కాలువ నీటిని కొంత విడుదల చేస్తే ఉప్లూరు వద్ద గేట్లు వేసుకుంటారని, ఆ నీటికి పంట పొలాలకు మళ్లించుకుంటారు. అదే పద్ధతిన వరద కాలువలో కొంత నీటిని కూడా వదిలితే గేట్లు వేసి ఆపుకొని పొలాలకు మళ్లించుకుంటారు. పవర్ హౌస్ నుండి వెళ్లే వృధా నీటిని గోదావరి నదిలోకి దిగువన వదిలితే పశువులకు తాగునీటికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కాబట్టి వెంటనే పై అధికారులకు ప్రభుత్వానికి రైతుల కోరికను తెలియజేసి ఎస్ఆర్ఎస్పీ నుండి తగినంత నీటిని విడుదల చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. ఎంత ఉంది వాళ్ళ ఎస్ఆర్ఎస్పీ? 20+? 21. అవును సార్, 20+. 20+ లోకలే వస్తున్నాయి, పైకి లేవు. ఇంకా ఏం లేవు సార్, పైకి లేవు సార్, ఇంకా పైకి వస్తున్నాయి. కానీ మన కాన్స్టిట్యున్సీ కొద్దిగా కాపాడుకోవాలి ఎస్సీ గారు. మా కాన్స్టిట్యున్సీ సార్ మన లోకల్ కాబట్టి సార్ ఇప్పుడు 3-4 డిమాండ్లు వస్తున్నాయి. ఒకటి వచ్చి లక్ష్మీ కెనాలు కొద్దిగా ఇవ్వమంటున్నారు సార్. ఒక్క స్పెల్ కొద్దిగా ఇచ్చి చూడండి, వర్షాలు పడితే మళ్ళీ ఆపేద్దాం సార్. అంటే మనం ఇచ్చారంటే మనకి అది కమిటీలో డిసైడ్ కావాలి సార్. వాటర్ ఇవ్వాలనేది కమిటీలో డిసైడ్ అయితే ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారని చెప్పి మీ సీఈకి చెప్పండి సార్. మీ సీఈకి చెప్తే నేను కూడా మాట్లాడతా సీఈ గారికి. దాశరథి పుట్టి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో వారి శత జయంతి ఉత్సవాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని గత సంవత్సర కాలం నుంచి ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి విజ్ఞప్తి చేస్తూ వస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గొప్ప కవి దాశరథి, ఆయన వేడుకలు ఘనంగా నిర్వహించాలని, శంఖంలో పోస్తేనే తీర్థమవుతుందని ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తూ వచ్చిందన్నారు. దాశరథి ఉత్సవాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించలేదని, దాశరథికి ఈ ప్రభుత్వం సరైన గౌరవం ఇవ్వలేదని బాధ ఉందని అన్నారు. మన వంతుగా మన దాశరథిని గౌరవించుకోవడం మన కర్తవ్యంగా భావించామని, తెలంగాణ జాగృతి ఒక ఉద్యమ సంస్థగా సాంస్కృతిక నేపథ్యాన్ని పరిరక్షించేటువంటి సంస్థగా ఉందన్నారు. మన వంతు కర్తవ్యంతో ఈ సభను తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఆమె తెలిపారు. పెద్ద గుండె కలిగినటువంటి గొప్ప కవి మన దాశరథి గారు. ఇవాళంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఒకప్పుడు రాచరికం, మాట్లాడితే గొంతులు కోసేసేటటువంటి చాలా కర్కోటకమైనటువంటి పాలన జరుగుతున్నటువంటి సమయంలో చాలా పెద్ద ఎత్తున ప్రతినిత్యం ముందు చిన్నగూడూరులో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎండగట్టి, ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన నిలగొడితే వాళ్ళ కుటుంబం అంతా పోయి ఖమ్మంలో తలదాసుకుంటారు పాపం. అయినా సరే అక్కడుంటే ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న, ఆనాడు హైదరాబాద్ స్టేట్ జరుగుతున్నటువంటి అన్యాయాలను కూడా బయటికి తీసుకొచ్చి ధైర్యంగా నిజాం రాజును అనేక రకాలుగా విమర్శించి ప్రజల్లో చైతన్యం నింపడానికి ప్రయత్నం చేసినటువంటి గొప్ప మనిషి దాశరథి గారు. విజయ్ సేతుపతి సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్లో షురూ అయింది. ప్రస్తుతం విజయ్ సేతుపతి, సంయుక్త, ఇతర తారాగణం పాల్గొనే కీలక సన్నివేశాలను ఓ భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి బ్రేక్స్ లేకుండా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రతి అంశంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా విజయ్ సేతుపతిని గతంలో చూడని సరికొత్త స్టైల్లో చూపించబోతున్నారు. ఈ సినిమాలోని విజయ్ సేతుపతి పాత్ర అందరినీ సర్ప్రైజ్ చేస్తుందని చిత్ర బృందం తెలిపింది. టబు, విజయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ట్రూ పాన్ ఇండియా ఎంటర్టైనర్గా పూరి సేతుపతి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ 5 భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్ను జేబీ మోషన్ పిక్చర్స్, జేబీ నారాయణరావు కొండల్లాతో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. చార్మి కౌడ్ సమర్పిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన అధికారుల తీరు మారడం లేదని మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి ఆందోళన. సాగునీటి కోసం జగిత్యాల జిల్లాలో రోడ్డెక్కిన రైతులు వరద కాలువకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్. మల్కాజ్గిరి ప్రజలు ఈటలను దూరం పెట్టడంతోనే కొత్త డ్రామాకు తెరలేపారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శ. అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమని పాడి కౌశిక్ రెడ్డి వెల్లడి. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. కరీంనగర్ జిల్లాలో 2 గ్రామాల మధ్య చిచ్చు పెట్టిన ఇసుక క్వారీలో పని కల్పించాలని భిక్షాటనతో నిరాహార చేపట్టిన హిమ్మత్ నగర్ గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.